కమినే అనిల్ సంకన ఎత్తుకుంటారు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఈ కమినేగాడు ఎవరికి సపోర్ట్ చేసిండు? పాకిస్తాన్కి సపోర్ట్ చేసిండు. ఆర్టికల్ 370ని కమినేగాడు అపోజ్ చేస్తాడు. కమీని కమీనా థా హే ఆర్ కమీనేకి మోత్ కుత్తే కా మోత్ మరావు. వీళ్ళు బిచ్చపోళ్ళ దగ్గర బిచ్చం అడుకునే బిచ్చం పార్టీరా ఎవరిదన ఉన్నది అంటే ఎవరిదిరా భయ్? కాంగ్రెస్ పార్టీ కాదా? పహల్గామ్ టెర్రర్ అటాక్ అయినప్పుడు ఇదే రాహుల్ గాంధీ ఎన్ని ట్వీట్లు కొట్టిండో? ఒకటే ట్వీట్ కొట్టిండు. ఈ ఇరాన్ మీద ఎన్ని ట్వీట్లు కొట్టిండు చూడు. ట్రంప్ యుద్ధం ఆపిండు అని చెప్పగానే నరేందర్ సరెండర్ అని చెప్పి స్లోగన్లు ఎవరు తీసుకొచ్చిండు? కాంగ్రెస్ వాడే కదా. మళ్ళీ మీరు మాట్లాడింది అరాడు సంసారం అయితే ఇది కూడా సంసారమే అవుతుంది కదా బ్రదర్. నరేంద్ర మోడీ ప్రపంచంలో ఏకైక ఒకటే లీడర్. ఎంత పొగిడినా తక్కువ అని చెప్తున్నా, నువ్వు కూడా పొగుడు అని చెప్పి చెప్తున్నా. ఓడైతే జియో పొలిటికల్లా పిహెచ్డి చేస్తాడు చూడు, ఆడికి ఇది ఒక థెసిస్ అవుతుంది, థెసిస్ ప్రాజెక్ట్ అవుతుంది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. కమినే కానీ సంకర ఎత్తుకుంటారు భయ్యలు అని పేర్లోనే కమినీ ఉంది. కమినే అనిల్ సంకన ఎత్తుకుంటారు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఈ కమినేగాడు ఎవరికి సపోర్ట్ చేసిండు? పాకిస్తాన్కి సపోర్ట్ చేసిండు. కాశ్మీర్ ఆర్టికల్ 370 మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్రీ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అని ఎవడు మాట్లాడిండు? కమినేగాడు మాట్లాడిండు. ఢిల్లీ దంగల్ జరుగుతున్నప్పుడు, రైట్స్ జరుగుతున్నప్పుడు ముస్లింల నరహంతకం జరిగిందని మాట్లాడతాడు. ఆడ సచ్చింది ఎవర్రా? ముస్లింలు మసాకర్ అయినరు అని చెప్పి మాట్లాడతాడు. ఎక్స్ట్రీమిస్ట్ హిందువుల వల్ల అని చెప్పి మాట్లాడతాడు ఈ కమినేగాడు. ఆర్టికల్ 370ని కమినేగాడు అపోజ్ చేస్తాడు. వాడు ఏమని మాట్లాడతాడంటే ఇండియాని గాజాతోని కంపేర్ చేస్తాడు. ఎవడు? ఈ కమినేగాడు. ఇన్ని గానం పనిచేస్తున్నా ఈ కమినేగానికి నువ్వు ఎందుకు మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడతాం? వాడు సచ్చిండు మంచిగా అయితే మేము సీటు కొడతామని అంటున్నాం కదా. మేము మాట్లాడితేంది, దేశ ప్రధాని మాట్లాడితేంది? ప్రధాని మాతోనే కదా, దేశ ప్రజలు ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు కదా, మేము చెప్తున్నాం కదా. కమీని కమీనా థా है और कमीने की मौत कुत्ते का मौत मराओ और दुनिया को फख्र होना चाहिए उसके मरने पे. వీళ్ళకి ఎందుకు అంత ఉచిలి అని అనేది నాకు అర్థం కాదురా నాయన. కార్గే రాహుల్ గాంధీజీ క్యా బోల్తే అని చెప్పి అడుగుతాడు ఆయన. అరే బోలో నా అరే క్యా బోల్తే తుమ్ అని పాపం. రిటైర్మెంట్ ఏజ్లల్లో పర్ఫార్మెన్స్ అడిగితే ఎట్లుంటుంది ఇది? ఓకే, తాగినాక కూడా నువ్వు బాయి మీద ఒక చెక్క మీద డ్యాన్స్ ఆడొచ్చని కమల్ హాసన్ చెప్పిండు. నేను కాదని అంటలే, తకిట 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 తందానా అని. కాకపోతే కాళ్ళేనుతో నువ్వు తాగిపిచ్చి ఆడ నిలబడి ఆడమంటే ఎట్లా ఆడతాడు రా? దేకాలు చూస్తుంది చెక్క మీద గంతే. అది నువ్వు నాట్యం అనుకుంటే ఎట్లా? ఖార్గే గారు వేసింది గట్లనే పాడైంది. ఇప్పుడు ఆయన చూడు, హియర్ ఇస్ ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ ఖార్గే స్టేట్మెంట్ ఆన్ ది టార్గెట్ అసాసినేషన్ ఆఫ్ ది సుప్రీం లీడర్ కమినీ ఇన్ ఏ మిలిటరీ స్ట్రైక్ క్యారీడ్ అవుట్ వితౌట్ ఎ ఫార్మల్ డిక్లరేషన్ ఆఫ్ ఎ వార్. అది యుద్ధం, అది చెప్పొస్తారు. నా మీద దాడి చేసేటప్పుడు కూడా చెప్పొచ్చినాడు, చెప్పొచ్చినారా నా మీద దాడి చేసినప్పుడు చెప్పొస్తారు. ఏం మాట్లాడతారా నాయన కాంగ్రెస్ వాళ్ళు? నాకు అర్థం కాదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్ఈక్వివోకలీ కండెమ్స్ ది టార్గెటెడ్ మొత్తం అని చెప్పి కమ్యూనికి సపోర్ట్ చేస్తున్నాం మేము అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు బిచ్చపోళ్ళ దగ్గర బిచ్చం అడుకునే బిచ్చం పార్టీరా ఎవరిదన ఉన్నది అంటే ఎవరిదిరా భయ్? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆపరేషన్ సింధూర్ అప్పుడు వీళ్ళు ఒక నిమిషం ఇక్కడికి వద్దాం. ఇప్పుడు చూడు, పహల్గామ్ టెర్రర్ అటాక్ అయినప్పుడు ఇదే రాహుల్ గాంధీ ఎన్ని ట్వీట్లు కొట్టిండో? ఒకటే ట్వీట్ కొట్టిండు. ఈ ఇరాన్ మీద ఎన్ని ట్వీట్లు కొట్టిండు చూడు. ముస్లిం ఓటర్ల కోసము కుచ్చు బి 7 దాకానన్నా పోతారు వీళ్ళు. 7 దాకానన్నా పోతారు. ఏం దాగుమన్నా దాగుతారు, ఏం తినమన్నా తింటారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ అయితే ఒకటే మాట, ఒకటే ట్వీట్ ఇరాన్ మీద చూడు. అది 3 రోజులలో, మళ్ళా ఇంకా 3-4 రోజులలో ఎన్ని కొడుతాడో తెలియదు మనకు. బర్కుర్దార్ ఈడికి ఆగిందా? సోనియా గాంధీ గారికి కూడా పహల్గామ్ టెర్రర్ అటాక్లనైతే నేను శ్రీమతి సోనియా గాంధీ గారు మాట్లాడు ఏం పెద్దగా నేనైతే చూడలేదు. ఇమ్రాన్ మసూద్ గాడు కమీనీని మాట్లాడిండు, కమీనీ రిప్రజెంటేటివ్తో భారత్లో కలిసిండు. ఈ ఈకో సిస్టమ్ అంతా దేనికి రాబోయానంటే ముస్లిం ఓట్ బ్యాంక్కి కాదా? సోనియా గాంధీ గారు అయితే పార్లమెంట్లో డిబేట్ చేయాలని అంటుంది. ఎవడి మీద? కమీనే గాని మీద. ఆడ సంపుడు మీద. మనం చంపినామా? ఆడే మనకు ఇంకో హైలైట్ తెలుసా? ఈ ఇరానియన్స్ అంతా హిందువులేనంట ఒకప్పుడు. ఆ ఈజిప్ట్ పిరమిడ్లలో కూడా సంస్కృతాలు చెక్కినవి బయటకు వస్తున్నాయి. పుణ్య సనాతనం నిత్యం. మళ్ళీ చిన్మయి
శ్రీపద అని ఎవరు ఉంటారట. మళ్ళీ ఆమె తలకాయ పెట్టుకుంటుందో నాకు అర్థమవుతలేదు ఇప్పుడు. ఆమె ఏమని ట్వీట్ కొట్టింది అని అంటే, మీకు ముస్లింలు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ముంగట ప్లీజ్ నీళ్లు తాగకండి, అన్నం తినకండి, వాళ్ళకు పాపం వాళ్ళు ఫాస్టింగ్లు ఉంటారు అని. మళ్ళీ రామాయణంలో రాముడిని హీనంగా మాట్లాడుతుంది. వీళ్ళు మహిళలు అయిపోయారు. కొంచెం సభ్యత నాకు అడ్డం వస్తున్నది. లేకపోతే సీరియస్గా చెప్తున్నా కదా, ఒక మంచిగా ఆడుకోవచ్చు వీళ్ళని. సోనియా గాంధీ గారు పార్లమెంట్లో డిబేట్ అడుగుతున్నారు. మళ్ళీ దీని మీద మీ అభిప్రాయం జర చెప్పగలుగుతారా ఫ్రెండ్స్ నాకు ఒకసారి? ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ దట్ వీ నీడ్ టు డిబేట్ ఇన్ పార్లమెంట్? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓ ట్యాక్స్ పేయర్ లేక అడుగుతున్నా. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. ఇలా ఉచ్చిలి ఉచ్చాగది ఆగదిల్లకు ఉచిలి చూడుర్రి. ఒకటైతే అర్థమైపోయింది భయ్, ముస్లిం అవుతాయి. ఆడక్కడ దేశంలో పనిచేస్తున్నా ఆడు చూసినాం కదా మనం కువైత్లో. ఓ యా సూపర్ మిజైల్ వచ్చింది, తాకింది, ఏరా ఇరాన్ మిజైల్. వాడికి ఉద్యోగం ఇచ్చిన దేశంలో పడుతుంటే వాడు సంతోషపడుతున్నాడు పాకిస్తాన్. వీడు అర్థమైంది ఏంటంటే ముస్లిం ఎవడు పక్కన నిలబడతాడు అనేది ఆనికి తెలియదు ఫస్ట్. ఇక డైరెక్ట్గా వాడు ముస్లింకే సపోర్ట్ చేస్తాడు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఆడు కాశ్మీర్లో ఇరాన్ ఫ్లాగులు పెడుతున్నారు. ఓడయ్య జాగిరాన్ని పెడుతున్నారా మన దేశంలో? నాకు అర్థం కాదు. కానీ ఈడోకోడు వచ్చిండు. మేము గ్యాదరింగ్ చేస్తాం, మేము ప్రొటెస్ట్ చేస్తాం, ఎవరైనా వేసిర్రు అనుకో మేము అందరినీ అడు ఇట్లా గుడ్లు గిట్ల అనుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆడేమనంటే రేపు ఎడ్డోడు అని చెప్తారు, ఎడ్డోళ్ళతో మాట్లాడిస్తారు. అరే మీకు జిగర్ల దమ్ములు ఉంటే, మీ జిగర్ల దమ్ములు ఉంటే ఓపెన్ స్టేట్మెంట్లు ఇయ్యరు కదా, ఇచ్చి మాట్లాడరు కదా. అప్పుడు లా అండ్ ఆర్డర్ ఫేస్ చేస్తారు మీరు భారత్లో. గెలకడం ఎందుకు? గెలికిన తర్వాత మళ్ళీ ఎవడన్నా మిమ్మల్ని తిప్పి కొట్టిండు అనుకో, లాఠీ ఎట్లా పడ్డది మంచిగా ఉత్తరప్రదేశ్లో చూసినాం కదా. అయినా మీ అవకాశం ఏంది తెలుసా? నేను అలా అడుగుతున్న ఎవడెవడైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడో ఇలా ఇరాన్కి సపోర్ట్ చేస్తాడో వాళ్ళందరికీ మీ ఔకాద్ పరిచయం చేస్తున్నా. అండ్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంక్ కోసము గిడిగిట్ ఆస్తుంది చూడు, గిర్గుట్ అయిపోతుంది చూడు, చిరుకుట్ అయిపోతుంది చూడు. వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్, ఈ స్లైడ్. ట్రంప్ యుద్ధం ఆపిండు అని చెప్పగానే నరేందర్ సరెండర్ అని చెప్పి స్లోగన్లు ఎవరు తీసుకొచ్చిండు? కాంగ్రెస్ వాడే కదా. మళ్ళీ ఇదే ట్రంప్ ఈ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ముత్తాత అవుతాడా, నాయన అవుతాడా, ఏమవుతాడా నాకు తెలియదు. ఆయన అన్నీ పట్టుకుంటారు కదా. ఇదే ట్రంప్ ఏమని అన్నాడు? నేను లేకపోయినుంటే ఆపరేషన్ సింధూర్లా పాకిస్తాన్ ఖతమైపోతుండే అని చెప్పిండు. ఈ సైడ్ పిఎం షెహబాజ్ షరీఫ్ అని ముఖం ఎట్లనే ఉంటుంది చూడు, వాడు అసలు భూమి మీదనే ఉండకపోతుండే. 35 మిలియన్ పీపుల్ వుడ్ హ్యావ్ డైడ్ ఆపరేషన్ సింధూర్ లాగర్ కూడా నేను మోడీకి ఆపకపోయినుంటే అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు దీన్ని ప్రాపగండా మనం కూడా ఇది నిజామాబద్ధంగా నాకు కూడా తెలియదు. ఈ ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈ ట్రంప్ ఎట్లుంటుంది అని అంటే కవిత్వాలు రాసుట్లా చాలా అది ఉంటాడు. ఇప్పుడు ఆయన సపోజ్ నువ్వు హైదరాబాద్కి తీసుకొచ్చినావు అనుకో, అరే చెల్నామియా జరా జాకే ఆయంగే చార్మినార్ తక్ అని అనగానే చార్మినార్ కాడికి వస్తాడు. వచ్చి అరే మే జబ్ చోటా తా మేరే, ఇక నేను ఎప్పుడైతే చిన్నగా ఉండను మా నాయన నన్నిటికి తీసుకొచ్చిండు, తీసుకురాగానే నాకు ఇక్కడ నిమ్రాజ్ ఛాయ్ కనబడ్డది. నిమ్రాజ్ ఛాయ్లా నేను ఉస్మానియా బిస్కెట్ ముంచుకొని తిన్నా చూడు. పక్కకు ఫలక్ హోటల్ అనేది ఉంటుండాడు వెనకటికి. ఆ ఫలక్ హోటల్లో కూర్చొని మేము బనస్కా తిన్నాం చూడు. ఆ అద్దాల చీరలలో మేము మీదికి చూస్తే గద్దలు కనబడ్డాయి. ఆ తర్వాత మా బద్దలు వణికినాయి. తర్వాత మావి ఏవో వగిలినాయి రైమ్లలో తీసుకోర్రు. ఇక ఆడ పక్కకే ఇంకొక పాన్ షాప్ ఉంటుంది. నేను పాన్ తిని ఒగల్దాన్లో ఉంచినది. ఇది సాహిత్యం అయిపోయినా అదరా. కాంగ్రెస్ వాళ్ళకి ఇవన్నీ సాహిత్యాలే, ఇవన్నీ పోయంలే. మీ సిగ్గుశరం ఉండదు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఇది మాట అన్నాడు, మళ్ళీ నేను నా దేశ ప్రధానికి కాళ్ళు మొక్కాలా, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలా? మీ ట్రంప్ అబద్ధం ఎందుకు ఆడతాడు? ఈ సత్యహరిశ్చంద్ర మునిమన్మళ్ళు కదా కాంగ్రెస్లో. మళ్ళీ ఇప్పుడు ఇదే ట్రంప్ అంటుండు కదా, షెహబాజ్ షరీఫ్ గాడు ముఖం కలిసిపోతుండే అని అన్నాడు కదా డైరెక్ట్గా. ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి విన్నాడు మోడీ, లేకపోతే ఆపరేషన్ సింధూర్ల కేల్ కథం పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తే సిగ్గు శరం లేని కాంగ్రెస్ వాళ్ళు ఎడతలకాయ పెట్టుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరు మాట్లాడింది అరాడు సంసారం అయితే ఇది కూడా సంసారమే అవుతుంది కదా బ్రదర్. వాస్తవాలు అవాస్తవాలుగా మాట్లాడుకోవద్దు మనం. ఇలా నరేందర్ సరెండర్ అయ్యాడా? ఎవడు సరెండర్ అయ్యిండ్రా పోయి నాకు అర్థంగా ఓడైండు. నేను ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా. అందుకే నీ ఆదరణ లేని మాటలను, ఆదరణ లేని చాతలను తిప్పి కొడుతున్నా. నా దేశ ప్రధాని ఏం చేసిండు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, చెప్తున్నా.
నరేంద్ర మోడీ నాకు తెలిసి ఏకైక లీడర్ మొత్తం ప్రపంచంలో. నేను పొగుడుతలే, ఎంత పొగిడినా తక్కువ అని చెప్తున్నా, నువ్వు కూడా పొగుడు అని చెప్పి చెప్తున్నా. నరేంద్ర మోడీ ప్రపంచంలో ఏకైక ఒకటే లీడర్. ఇజ్రాయెల్ పోయిండు, పాలెస్టీన్ పోయిండు, రష్యా పోయిండు, యూక్రెయిన్ పోయిండు, అమెరికా పోయిండు, చైనా పోయిండు, ఇరాన్ పోయిండు, అరబ్ నేషన్స్కి పోయిండు, యూరోప్ పోయిండు. ఒక స్టూడెంట్ ఎవడన్నా ఉన్నాడు అనుకో, విద్యార్థి జియో పొలిటిక్స్లో, అసలు ఒక పవర్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలా ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ సిన్యువేషన్లో అనేది ఇది ఒక పిహెచ్డి థెసిస్ దేశ నరేంద్రుడి మీద. అరే నువ్వు ఇజ్రాయెల్ పోయా, పాలస్తీనియన్ పోయినావు, రష్యా పోయినావు, యూక్రెయిన్ పోయినావు, చైనా పోయినావు, మళ్ళా నువ్వు ఇరాన్ పోయినావు, నువ్వు తైవాన్తో సంబంధాలు కూడా గట్టిగా పెట్టుకుంటావు, జపాన్ పోయినావు, జపాన్తో సంబంధాలు గట్టిగా పెట్టుకుంటావు, పాకిస్తాన్ దగ్గర చెక్ పెట్టడానికి అరబ్ నేషన్స్తో మంచుకుంటావు, ఆఖరికి పాకిస్తాన్ కూడా పోయినావు బర్త్డే విష్ చేయనీకే. మారుతాడేమో అడ్డమైన వచ్చింది రైమింగ్లో. ఓడైతే జియో పొలిటికల్లో పిహెచ్డి చేస్తాడు చూడు, ఆడికి ఇది ఒక థెసిస్ అవుతుంది, థెసిస్ ప్రాజెక్ట్ అవుతుంది, పవర్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలని. సిగ్గుదప్పిన వాళ్ళకి చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడితే. మీరు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ నేను సమాధానం చెప్పిన ఆయన తరఫు నుంచి. మీరు నాకు సమాధానం చెప్పుర్రి సరిపోతుంది మీ బతుకులకు. నేను అడుగుతున్న ప్రశ్నలు ఇన్ని ఉన్నాయి నాకు. కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను వేసుకుంటూ వచ్చిన, బొఫోర్ నుంచి, నేషనల్ హెరాల్డ్ నుంచి, ఎమర్జెన్సీ నుంచి, జీప్ స్కాండల్ నుంచి, 2G నుంచి, మన జకీర్ నాయక్ నుంచి, కామన్వెల్త్ నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నుంచి, టాటా ట్రక్ నుంచి, హిమాలయన్ బ్లండర్ నుంచి, సియాచన్ నుంచి, వారన్ ఆండర్సన్ భూపాల్ గ్యాస్ స్ట్రాటజీలో ఎందుకు పోయిండాడు. 1984లో నా సిక్కులను, నా సోదరులను ఎట్లా కోసిరా, టైర్లు మెడలు వేసి చంపిర్రు. కమల్ నాథ్ మర్చిపోయినరా? ఇలా మాట్లాడేది ఇలా సిఐ. అరే నెహ్రూ కుటుంబం సిఐఏలో సీక్రెట్ ఫైల్స్ అన్నీ మేము డాక్యుమెంట్ నెంబర్తో సహా పెట్టినాం కదా. ఐఎన్ఎస్ షిప్పులు పిక్నిక్లకు పెట్టుకోరు కదా. మీరు సమాధానం చెప్పగలుగుతారా కాంగ్రెస్ వాళ్ళు? నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా బ్రదర్, ఫ్యాక్ట్స్కి మీకు సమాధానం చెప్పే సత్తా ఉందా అని చెప్పి మిమ్మల్ని నేను మాట్లాడుతున్నా.